for the dipyrmethane rearrangement. So in the previous class we saw already dipyrmethane rearrangement. Now in this class we will discuss about oxa dipyrmethane rearrangement reaction. Oxa dipyrmethane rearrangement. Okay. So oxa అంటే ఏంటంటే oxygen atom is inserted. In the previous case, dipyrmethane rearrangement ఎలా చూసాము? Both two dienes are separated with one saturated sp3 carbon atom. Alright. So in this is for dipyrmethane rearrangement reaction. Substrate is like that. In oxa dipyrmethane rearrangement, so here instead of CH2, oxygen is present. Simple. So substrate is different, just remaining the path of the reaction. That means the mechanism of the reaction is almost same. Okay. So now we will see. So what is the mechanism? What is the product we will get? Right. Substrate is 1, 2, 3, 4, 5. Otherwise 1, 2, 3, 4, 5 like that. Under photochemical condition, we will get this one. Or also it can be written as same one. ఇదంతా కూడా ఏంటిది ఆల్డిహైడ్ గ్రూప్. ఇదంతా ఆల్డిహైడ్ గ్రూప్ CH. Simply written as like cyclopropane ring form అవుతుంది and this carbonyl group remains as it is only. అంటే మెకానిజం చూద్దాం. Path of the reaction. Mechanism. What is the mechanism or path of the mechanism? We will see. Similarly, dipyrmethane rearrangement. ఏం తేడా ఉండదు, జస్ట్ సబ్స్ట్రేట్ దగ్గర ఒక ఆక్సిజన్ ఉంది, అందువల్ల దీన్ని ఆక్సా డైపైమీథేన్ రీఅరేంజ్మెంట్. ఇక్కడ చూడండి, ఈ 2 పై బాండ్స్ బ్రేక్ అయ్యి ఒక బాండ్ అంటే 1 బాండ్ అంటే ఎంతండి 2 రాడికల్స్ కదా, అంటే ఇక్కడ రాడికల్ జనరేట్ అవుతుంది. అంటే దీన్ని ఎలా రాస్తుంటారు, దీన్ని ఎలా రాస్తానంటే ఈ బాండ్ బ్రేక్ అయింది కదండి, ఈ బాండ్ బ్రేక్ అయ్యి 2 రాడికల్స్ జనరేట్ చేస్తుంది. సెకండ్ బాండ్, ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ రాడికల్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ రాడికల్ కి బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ రాడికల్ కి బాండ్ ఫార్మేషన్ జరిగి ఏమవుతుంది, సైక్లోప్రోపేన్ రింగ్ అనేది ఫామ్ అయింది. రాడికల్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే వన్ ఆఫ్ ద బాండ్ అంటే బ్రేక్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి, ఇదొక బాండ్. సో దీన్ని ఏ బాండ్ అనుకుంటాం, దీన్ని బి బాండ్. ఇందులో బి బాండ్ ఫార్మేషన్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. ఇక్కడ హోమోలైసిస్ జరుగుతుంది. ఎందుకంటే కంపేర్ టు ఈ రాడికల్ స్టెబిలిటీ కన్నా ఈ రాడికల్ స్టెబిలిటీ అనేది వెరీ లెస్ అనమాట, లెస్ స్టేబుల్. అందుకని ఇదేం చేస్తుంది, ఈ రాడికల్ తొందరగా రియాక్ట్ అవ్వడానికి చూస్తుంది. ఈ రాడికల్ తొందరగా రియాక్ట్ అవ్వాలంటే బి బాండ్ ని బ్రేక్ చేస్తుంది, వయా బి బాండ్. సో ఇక్కడ చూడండి, ఈ బాండ్ బ్రేక్ అయ్యి 2 రాడికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆక్సిజన్, ఇక్కడ రాడికల్. ఏ బాండ్ మనం ఏం డిస్టర్బ్ చేయట్లేదు, ఏ బాండ్ ఎలక్ట్రిస్ గా ఉంది. బి బాండ్ అనేది బ్రేక్ అయ్యి ఈ బి ఇక్కడ రాడికల్ అండ్ ఇక్కడ రాడికల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రాడికల్ కంబైన్ అయ్యి డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది, ఈ రాడికల్ కంబైన్ అవుతుంది. సో కంబైన్ సైక్లోప్రోపేన్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. చూడండి, ఈ బాండ్ నేను ఎలా రాస్తాను, కొంచెం టిల్ట్ చేసి రాస్తాను, అంటే మనకి కన్వీనియంట్ గా ఉండడం కోసం. ఈ బాండ్ జస్ట్ కొంచెం టిల్ట్ చేసి రాస్తాను, ఇలా రాస్తాను. దీనికి ఈ రాడికల్ కి బాండ్ ఫామ్ అయ్యి ఏం ఫామ్ అయిందంటే సైక్లోప్రోపేన్ ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ హైడ్రోజన్ అంటే కదా కార్బన్ టెట్రావాలెన్స్, అంటే ఆల్డిహైడ్ గ్రూప్ అంటే వచ్చింది కదా మనం ప్రోడక్ట్. సేమ్ అండి, హౌ ద డైపైమీథేన్ రీఅరేంజ్మెంట్ విల్ గో, సో ద సేమ్ మేనర్ ఆక్సా డైపైమీథేన్ రీఅరేంజ్మెంట్ ఆల్సో. ఓకే, ఆక్సాలో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆక్సిజన్ వస్తుంది, మనకి ఏంటి కార్బోనైల్ కాంపౌండ్, సైక్లోప్రోపేన్ కార్బోనైల్ కాంపౌండ్. అక్కడ సైక్లోప్రోపేన్ అండ్ ఓలిఫిన్ అనేది మనకు వస్తే ఏంటి సైక్లోప్రోపేన్ అండ్ కార్బోనైల్ కాంపౌండ్, అంటే ఆల్డిహైడ్ మనకి ప్రొడక్ట్ కింద వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆక్సా డైపైమీథేన్ రీఅరేంజ్మెంట్. ఓకే, సో అప్లికేషన్స్ చూద్దాం. ఈ అప్లికేషన్స్ చూసి దీన్ని ఫినిష్ చేస్తాను. Few applications.
సబ్స్ట్రేట్ తీసుకుందాం. ఇక్కడ డబుల్ బాండ్, ఇది డబుల్ బాండ్ అండి. సో ఇది అల్జాడ్ అయిపోయి మీతో అండర్గా అవుతుందో లేదో చూడండి. ఇదొక ఇన్, ఇదొక డబుల్ బాండ్, ఇదొక డబుల్ బాండ్, అండ్ 2 double bonds are separated with the saturated sp3 carbon atom. Therefore, ఇటువంటి సబ్స్ట్రేట్ ని ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఫోటోకెమికల్ కండిషన్స్ ఏ విధంగా జరుగుతుంది, ఈ బాండ్ కూడా బ్రేక్ అవుతుంది అన్నమాట. ఈ బాండ్ ఏం జరుగుతుందంటే హోమోలసిస్ జరుగుతుంది. హోమోలసిస్ జరిగి ఏమవుతుంది, బై రాడికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. బై రాడికల్స్ ని ఇక్కడ చూడండి, ఈ డబుల్ బాండ్ బ్రేక్ అయ్యి వన్ ఆఫ్ ద పై బాండ్ బ్రేక్ అయ్యి 2 రాడికల్స్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ సి డబుల్ బాండ్ ఉంది కదండి, ఇక్కడ కూడా ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఇందాక చూసినట్టు సిమిలర్ మెకానిజం. ఓకే, సో ఇలా ఉంది. ఇప్పుడు ఈ రాడికల్ కి మనకి బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ రాడికల్ కి బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, వన్ ఆఫ్ దీస్ టూ బాండ్స్ ఇది ఒక బాండ్ కదండి, ఇది ఏ బాండ్ అనుకుంటే ఇది బి బాండ్. ఈ రెండింటిలో ఒక బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. జనరల్ గా ఇందులో బి బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. ఎందుకని, ఆక్సిజన్ రాడికల్ అనేది హైలీ అన్స్టేబుల్ కాబట్టి ఈ బాండ్ హోమోలసిస్ జరుగుతుంది. హోమోలసిస్ జరిగి ఈ బాండ్ హోమోలసిస్ జరగడం వల్ల ఏంటంటే ఇక్కడ రాడికల్ జనరేట్ అవుతుంది, ఇక్కడ రాడికల్, ఈ రాడికల్ కంబైన్ ఒలిఫిన్ ఫామ్, డబుల్ బాండ్ కూడా ఫామ్ అవుతుంది. చూడండి దీని ఎలా రాస్తుంది. ఓకే, ఈ బాండ్ లేదండి, ఈ బాండ్ బ్రేక్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఈ బాండ్ బ్రేక్ అయితే ఇక్కడ రాడికల్ ఉంది, ప్రీవియస్ రాడికల్ ఇక్కడ ఎలాగే ఉంది. అండ్ ఫామ్ అయిన ఈ రాడికల్ కలిపి మనకి ఒలిఫిన్ ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ బాండ్ ఉంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రాడికల్ కంబైన్ అయ్యి సైక్లోప్రోపేన్ డెరివేటివ్ ఫామ్ అవుతుంది. ఈ రాడికల్ కంబైన్ అయ్యి సైక్లోప్రోపేన్ డెరివేటివ్ ఫామ్ అవుతుంది. సైక్లోప్రోపేన్ డెరివేటివ్ ఫామ్ అంటే ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రీరైట్ రాస్తున్నాం. ఇదేంటంటే ఇది 3 membered ring. దిస్ ఈస్ 3 membered ring. అండ్ ఇక్కడ నుంచి లెక్క పెట్టండి, 1 2 3 4 5. ఒక 3 membered ring ఉంది, ఒక 5 membered ring ఉంది. ఇంకోటి సేమ్ ఈ సెంటర్ నుంచి వేస్ట్ చేసుకుని 1 2 3 4 అండ్ 5. అంటే 2 5 membered rings అండ్ 1 3 membered ring ఫ్యూజ్ అయ్యి ఉన్నాయి. దీన్ని ఎలా రాస్తానంటే నేను ఇలా రాస్తాను 3 5. అండ్ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, అంటే ఈ జంక్షన్ నుంచి ఇక్కడ నుంచి వేసేసుకుని 1 2 సెకండ్ కార్బన్ దగ్గర ఏదంటే జంక్షన్ ఇక్కడ కదా 1 and 2 ఈ కార్బన్ దగ్గర. దిస్ ఈస్ ద ఫైనల్ ప్రోడక్ట్. ఫర్ దిస్ కాంపౌండ్. Okay, so if you do oxide dipyromethane rearrangement, what we will get? This one we will get. Okay, so right, this is the application for oxide dipyromethane rearrangement. Next application, second application. చూడండి, ఇది ఇచ్చిన సబ్స్ట్రేట్. సో మనకి ఏం ప్రోడక్ట్ వస్తుందో మనం అర్థం చేయాలి. ఇది చూడండి, కార్బనైల్ కాంపౌండ్ 1 ఈన్ ఉంది, సెకండ్ ఈన్, బోత్ ఆర్ సెపరేటెడ్ విత్ 1 sp3 carbon atom. Therefore, this one will undergo oxide dipyromethane rearrangement or not? Yes, this will undergo oxide dipyromethane rearrangement reaction. ఏం జరుగుతుంది, ఫస్ట్ 5 బాండ్ బ్రేక్ అవుతుంది, 5 బాండ్ హోమోలసిస్ జరిగి ఇక్కడ రాడికల్ అండ్ ఈ రెండింటికి మధ్యన బాండ్ ఫామ్ అవుతుంది. మీకు ఆల్రెడీ మెకానిజం తెలుసు, అందుకని డైరెక్ట్ గా రాసేస్తుంది. దీనికి ఈ బాండ్ కి బాండ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఆక్సిజన్ రాడికల్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ బెంజైల్ రాడికల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ చూడండి స్టెబిలిటీ అండి, అంటే ఇక్కడ ఈ బాండ్ ఉంది, ఈ బాండ్ ఉంది, ఇది న్యూలీ ఫామ్ అయిన బాండ్, ఇది బ్రేక్ అవుతుంది. న్యూలీ ఫార్మ్డ్ బాండ్ కాబట్టి ఇది బ్రేక్ అవుతుంది. అయితే ఏ బాండ్ బ్రేక్ అవ్వాలి, బి బాండ్ బ్రేక్ అవ్వాలి. అంటే ఏది ప్రిఫరబుల్ అంటే ఏ అండ్ బి లో అంటే స్టెబిలిటీ ఆఫ్ దిస్ రాడికల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ చూడండి
ఇది ఫినైల్ గ్రూప్ అటాచ్ అయిన కార్బన్ అంటే బెంజైల్ కార్బన్. బెంజైల్ రాడికల్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ సో ఆక్సిజన్ ఇంటర్ ఆటమ్ రాడికల్స్. సో దేర్ ఫోర్ ఇది స్టేబుల్ గా ఉండడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఏం జరుగుతుందంటే ఇక్కడ బి బాండ్ అనేది హోమోలసిస్ జరుగుతుంది. బి బాండ్ హోమోలసిస్ జరిగి ఇక్కడ రాడికల్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ రాడికల్, ఈ రాడికల్ కంబైన్ అయ్యి ఈ రాడికల్ కంబైన్ అయ్యి మనకి యాజ్ డి రాస్తున్నాను. ఇక్కడ ఈ రాడికల్ కంబైన్ అయ్యి డబుల్ బాండ్ ఓ అండ్ బెంజైల్ రాడికల్ యాజ్ యూజువల్ గా రాస్తాను. ఎలా ఇప్పుడు నెక్స్ట్ ఈ రాడికల్ కంబైన్ అయ్యి మనకి సైక్లోప్రోపేన్ ఇంటర్మీడియట్ ఫార్మ్, సైక్లోప్రోపేన్ డెరివేటివ్ ఫార్మ్ యాజ్ డి రాస్తున్నాను. ఈ బాండ్ ఇక్కడ ఉంది కదా, cyclopropane. Okay, so in this way we will get the product for the oxidipyrmethane rearrangement for a given substrate. Okay, clear? So this is all about oxidipyrmethane reaction and mechanism of the reaction and few applications. Okay, next Lumi ketone rearrangement. Next concept, Lumi ketone rearrangement. Lumi ketone rearrangement for the substrates. ఈ టైప్ ఆఫ్ సబ్స్ట్రేట్స్ ఇచ్చినప్పుడు ఈ టైప్స్ ఆఫ్ సబ్స్ట్రేట్ ని మనం అండర్ ఫోటోకెమికల్ కండిషన్ లో ట్రీట్ చేసినప్పుడు మనకి ఏ విధంగా ప్రోడక్ట్ వస్తుందో చూద్దాం. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రోడక్ట్ వి విల్ గెట్? దిస్ వన్, not 5 membered ring, 6 membered ring we will get. 6 membered ring we will get along with the 3 membered ring. అంటే ఇక్కడ రింగ్ కాంట్రాక్షన్ అనేది జరిగి సింగిల్ మెంబర్ రింగ్ ఉంది, అక్కడ సింగిల్ రింగ్ ఉంది, ఇక్కడ 2 రింగ్స్ ఫార్మ్ అయింది. 5 మెంబర్ రింగ్ ఒకటి, 3 మెంబర్ రింగ్ ఒకటి. ఓకే, వన్స్ we will see the mechanism, then you got to know how the reaction goes, path of the reaction. Okay, mechanism ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఈ కాంపౌండ్ ని లైట్ రేడియేషన్ తో ట్రీట్ చేసినప్పుడు ఈ పై బాండ్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ మనకి ఆక్సిడైపైమీథేన్ రియారెంజ్మెంట్ జరుగుతుందండి, జరగదు. ఎందుకని ఈ రెండు డబుల్ బాండ్స్ కూడా సాచురేటెడ్ కార్బన్ తో సపరేట్ అయ్యేవు. ఇది సాచురేటెడ్ కార్బన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ బిట్వీన్ దిస్ టూ, సో therefore oxidipyrmethane rearrangement is ruled out completely. So for this type of substrates Lumi ketone rearrangement will అన్నారు. ఓకే, ఒకసారి చూద్దాం. ఈ కాంపౌండ్ డైరెక్ట్ సన్లైట్ తో ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ ఫోటోకెమికల్ కండిషన్ ట్రీట్ చేసినప్పుడు రాడికల్ ఈ రాడికల్ కంబైన్ అయ్యి ఇక్కడ డబుల్ బాండ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ బాండ్ ఉంది కదండి, ఈ బాండ్ హోమోలసిస్ జరిగిన వల్ల ఈ బాండ్ బ్రేక్ అవడం వల్ల రాడికల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ బాండ్ బ్రేక్ చేస్తున్నది ఇక్కడ రాడికల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ జంక్షన్ ఉంటుంది, ఈ జంక్షన్ లో ఇంకో రాడికల్ జంక్షన్ ఇక్కడ ఆల్రెడీ ఒక రాడికల్ వస్తుంది. ఈ రాడికల్ ఇప్పుడు ఏంటంటే ఈ రాడికల్ కి మధ్యన బాండ్ ఫార్మేషన్ ఉంటుంది. ఈ రాడికల్ బాండ్ ఫార్మేషన్. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మళ్ళీ ఈ న్యూలీ ఫార్మ్ పై బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. పై బాండ్ బ్రేక్ అయ్యి 2 రాడికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ రాడికల్ ఇక్కడ రాడికల్, ఈ రాడికల్ కంపేర్ అయ్యి మళ్ళీ ఇట్ కన్వర్ట్స్ బ్యాక్ టు నార్మల్. ఓకే, ఈ రాడికల్ యాజ్ యూజువల్ ఇలాగే ఉంది. అండ్ ఈ గ్రూప్ ఉంది కదండి R' అండ్ R. ఈ రాడికల్ కి బాండ్ ఫార్మేషన్ జరిగి 3 మెంబర్ రింగ్ ఫార్మ్. 3 మెంబర్ కాదు, 1 2 1 2 3 మెంబర్ రింగ్ ఫార్మ్. Therefore what is the product we will get?
ఏంటంటే 3 కి 5 కి బాండ్ ఫామ్ అయింది. నెక్స్ట్ చూడండి పైన ఎలా ఇచ్చింది 4 అంటే 2 కి 4 కి బాండ్ 2 కి 4 కి బాండ్ ఫామ్. ఇక్కడ చూడండి 1 2 3 4 5 2 కి 4 కి బాండ్ అనేది ఫామ్. అంటే లూమిక్ రీఅరేంజ్మెంట్ లో థర్డ్ కార్బన్ కి ఫిఫ్త్ కార్బన్ కి అండ్ సెకండ్ కార్బన్ కి ఫోర్త్ కార్బన్ కి రీఅరేంజ్మెంట్ జరిగి న్యూ బాండ్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ రీఅరేంజ్మెంట్ మనం ఏమంటాం లూమిక్ కీటోన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్. ఒక అప్లికేషన్ చూద్దాం. ఒక అప్లికేషన్ చూస్తే మనకి కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. ఓకే ఈ ఆర్ఆర్ డాష్ బదులు ఒక అప్లికేషన్ చెప్తాను. ఈ ఆర్ఆర్ డాష్ లో నేను ఏం చేస్తానంటే సైక్లోప్రోపేన్ రింగ్స్ ఇస్తాను. ఏంటివి సైక్లోప్రోపేన్ రింగ్స్. సైక్లోప్రోపేన్ రింగ్స్ ఏం జరుగుతుంది ఫోటోకెమికల్ కండిషన్ లో ట్రీట్ చేసినప్పుడు ఈ 2 పై బాండ్స్ బ్రేక్ అవుతాయి. 2 పై బాండ్స్ బ్రేక్ అయ్యి ఇక్కడ రాడికల్ ఇక్కడ రాడికల్ ఇక్కడ ఇక్కడ ఈ రాడికల్స్ మధ్యన బాండ్ బ్రేక్ ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ రాడికల్ సైక్లోప్రోపేన్. ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ బాండ్ అనేది హోమోలసిస్ జరుగుతుంది. ఈ బాండ్ హోమోలసిస్ జరిగి ఇక్కడ రాడికల్ అండ్ ఈ రాడికల్ కంబైన్ అయ్యి 5 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుంది. 5 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుంది అగైన్ హోమోలసిస్ ఆఫ్ దిస్ బాండ్. అంటే హోమోలసిస్ జరిగి ఇక్కడ రాడికల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది కలిసి 5 బాండ్ ఫామ్ అవుతుంది. తర్వాత ఈ రాడికల్ కంబైన్ అవుతుంది. సైక్లోప్రోపేన్ ఇంటర్మీడియట్ ఫామ్. డైరెక్ట్ గా రాస్తాను. ఆల్రెడీ మీకు మెకానిజం చూసారు కదా. సేమ్ మెకానిజం ఫాలోస్. This is about the Loomic ketone reaction mechanism and one application. Okay, next as a dipyromethane rearrangement. Okay, dipyromethane అయిపోయింది, oxo dipyromethane అయిపోయింది, Loomic ketone rearrangement అయిపోయింది. Fourth rearrangement reaction that is as a dipyromethane rearrangement, last reaction. ఆక్సా డైపైమీథేన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ చూసాం. ఆక్సాలో ఆక్సిజన్ ఉంది. ఎజా అంటే ఏంటంటే ఇక్కడ నైట్రోజన్. ఎజా అంటే నైట్రోజన్. అంటే ఈ టైప్ ఆఫ్ సబ్స్ట్రేట్ ని ఫోటోకెమికల్ కండిషన్ లో ట్రీట్ చేసినప్పుడు అంటే ఆక్సిజన్ అనేది ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇలా ఉన్నప్పుడైనా మనకి ఎజా డైపైమీథేన్ రీఅరేంజ్మెంట్ అని జరుగుతుంది. సేమ్ మెకానిజం. ఎలా అయితే డైపైమీథేన్ కి ఆక్సా డైపైమీథేన్ ఉందో సేమ్ ఇక్కడ కూడా ప్రొడక్ట్ ఇలాగే జరుగుతుంది. ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. ఫస్ట్ sp3 కార్బన్ తో సాచురేటెడ్ కార్బన్ తో సపరేట్ అయినా లేవా? ఎస్ ఆబ్వియస్. ఫస్ట్ ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ రాడికల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రెండింటికి మధ్యన బాండ్ ఫామ్ అయ్యి సైక్లోప్రోపేన్ బై రాడికల్ ఇంటర్మీడియట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ నైట్రోజన్ మీద ఒక రాడికల్ వస్తుంది, ఇక్కడ ఒక రాడికల్ వస్తుంది, ఇక్కడ మిథైల్ గ్రూప్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రెండు రాడికల్స్ లో కూడా నైట్రోజన్ రాడికల్ అనేది హైలీ అన్స్టేబుల్. కాబట్టి ఏది ఫస్ట్ రియాక్ట్ అవుతుందండి? ఇది ఫస్ట్ రియాక్ట్ అయిపోతుంది. అన్స్టేబుల్ ఏదైతే ఉందో అది ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏ బాండ్ బి బాండ్ ఉందనుకోండి, హోమోలసిస్. ఇది హోమోలసిస్ జరుగుతుంది. ఇది హోమోలసిస్ జరిగి ఈ రాడికల్ కంబైన్ అయ్యి ఎమైన్ ఫామ్ అవుతుంది. ఈ బాండ్ బ్రేక్ అయిపోయింది కదా, యాజ్ ఇట్ ఈస్ ఇలా రాస్తున్నాము. ఈ రెండింటికి మధ్యన బాండ్ ఫామ్ 3 మెంబర్ రింగ్ ఫామ్. సైక్లోప్రోపేన్ ఎమైన్స్ అంటారు. సైక్లోప్రోపనమైన్స్ వీటిని ఏమంటారండి? సైక్లోప్రోపన్ ఎమైన్స్. ఇమైన్ అండి. సి డబుల్ బాండ్ ఎన్ ఏమంటారండి? దీన్ని ఇమైన్ అంటారు. అది NH2 ఏమంటారు? ఎమైన్ అంటాం కదా. RNH2ని ఎమైన్ అంటాం, ఎమైన్స్ అంటాం ఇది. సో అలాగే డబుల్ బాండ్ ఉంటే కార్బన్ కి నైట్రోజన్ కి వీటిని ఎమైన్స్ అంటాం. ఎమైన్స్.
దీన్ని ఎమైన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ ద ప్రొడక్ట్ అండ్ మెకానిజం ఫర్ దిస్ టైప్ ఆఫ్ సబ్స్ట్రేట్. ఈ సబ్స్ట్రేట్ కి ఏ రకంగా వస్తుందో చూద్దాం. ఈ సబ్స్ట్రేట్ కి మనకి ఏ ప్రొడక్ట్ వస్తుందో చూద్దాం. సేమ్ అండి, ఈ బాండ్ బ్రేక్ చేయండి, ఇక్కడ 2 రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఇక్కడ రాడికల్, ఈ రాడికల్ కంబైన్ అయ్యి మనకి అజిరీన్స్ ఫార్మ్ అవుతాయి. 3 మెంబర్డ్ నైట్రోజన్ కంటైనింగ్ cyclic rings are called as azurenes. ఓకే, ఇక్కడ కార్బన్ ఉన్నది, ఇక్కడ రాడికల్, ఇక్కడ రాడికల్, రాడికల్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇక్కడ ఏ బాండ్ ఉంది, ఇక్కడ బి బాండ్ ఉంది. వీటిలో ఏది అవుతుందంటే ఏ బాండ్ హోమోలిసిస్ జరిగి ఇక్కడ రాడికల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ రాడికల్ ప్రొడ్యూస్ అయ్యి మనకేమవుతుందంటే ఈ టైప్ ఆఫ్ సబ్స్ట్రేట్ వస్తుంది. ఓకే, ఏ బాండ్ బ్రేక్. కానీ ఇక్కడ ఇంకో ఛాన్స్ కూడా ఉంది, వైఆర్ ఏ. ఇంకో ఛాన్స్ ఏంటంటే బి కూడా, ఎందుకంటే ఈ రెండు సేమ్ టైప్ ఆఫ్ రాడికల్స్ కదండి, ఈ రెండు సేమ్ స్టెబిలిటీ కంటైనింగ్ రాడికల్స్. దేర్ఫోర్ ద రియాక్షన్ విల్ గో by breaking of A bond and by breaking of B bond also. Therefore, if we break homolysis of B bond, what will happen? The 2 radicals produce అవుతుంది. ఇక్కడ 2 radicals produce అవుతుంది. ఈ బాండ్ ఈ రాడికల్ ప్రొడ్యూస్ అయ్యి 3 మెంబర్ రింగ్ ఫార్మ్ అవుతుంది. టూ డిఫరెంట్ ప్రొడక్ట్స్ వచ్చినాయి మనకి. ఇక్కడ మనకి ఎమైన్స్ వచ్చింది. ఇదేంటిది? ఇది ఎమైన్, సైక్లోప్రోపనమైన్. ఇక్కడ ఏంటిది? అజురిన్స్. 3 మెంబర్ రింగ్, 3 మెంబర్ నైట్రోజన్ రింగ్ కంటైనింగ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ as అజురిన్స్. ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. అంటే మనకి ఏ బాండ్ బ్రేక్ చేస్తే ఒక ప్రోడక్ట్, బి బాండ్ బ్రేక్ చేస్తే డిఫరెంట్ ప్రోడక్ట్ వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ మనం ఏంటంటే అజాడైపై మీథేన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ అంటాం. వాట్ వి కాల్ అజాడైపై మీథేన్ రీఅరేంజ్మెంట్, రైట్?